సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే, అందరు మంచిగుండరా? మీ ఇంట్లోనో మీ గల్లీలనో మీ ఊర్లోనో పెట్టిన వినాయకుల్ని నిమజ్జనం చేసిండ్రా? ఎట్లా సాగింది పండుగ? మేమైతే మస్తు జోర్దార్గా జరుపుకున్నాం. పొద్దుగాలనే లేచి ఖైరతాబాద్ పోయినాం, బాలాపూర్ పోయినాం, చార్మినార్ పోయినాం, ఇంకా హైదరాబాద్లో చాలా చోట్ల తిరిగినాం. మరి ఎట్లా వినాయకుల నిమజ్జన యాత్ర నడిచింది, మన అక్కలు అన్నలు తీన్మార్ స్టెప్పులు ఎట్లేసిండ్రో అన్ని నేనే దగ్గరుండి చూపిద్దాం అనుకున్నా. కానీ మా రాజేష్ నాకు చెప్పకుండానే పోయిండు. కనిపిస్తుందా? ట్యాంక్ బండ్ కాడికి వచ్చినాము. అటు ఖైరతాబాద్ వినాయకుడు ఇంకా మిగతా చిన్న చోట మోట వినాయకులు చాలా వినాయకులు వస్తున్నాయి వీడికి. ఇక ఒక్కొక్క వినాయకుడు నిమజ్జనం అవుతుంటే ఎట్లున్నది ఆ వెరైటీ వినాయకులను చూసుకుంటా పబ్లిక్తో మాట్లాడుకుంటా మంచిగా జబర్దస్త్ ముచ్చట్లు పెడదాం. అగ్గో చూస్తున్నావా, సప్తముఖ మహాశక్తి గణపతి 11 రోజులు పూజలు అందుకొని వస్తున్నాడు ట్యాంక్ బండ్ దగ్గరికి. గంగమ్మ ఒడిలో చేరేదందుకు ఇక కొంచెం దూరంలో ఉన్నాం కదా, మనం ఇంకొంచెం దగ్గరికి పోయి మంచిగా దేవుణ్ణి చూసి ఇప్పుడు గంగమ్మ ఒడికి చేరే ముందు దర్శనం చేసుకొని మంచిగా మొక్కులు పెట్టి అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుందాం. చెల్లి నేనైతే ఉరుకుతున్నాడు కదా. ఇక ఎక్కడ ఆగుతాడు? మైకు పట్టిందంటే మా ఓనికి పూనకమే వస్తుందాయే. ఇక ఇవాళ మొత్తం గరం ధూమ్ధామే ఉంటది ఖచ్చితంగా. బోలో గణేష్ మహారాజ్ కి. ఆగో చూసిండ్రా, నేను చెప్తానే ఉన్నా, చెప్పినట్టే వినాయకుని దగ్గరికి పోయి అందరితోని మంచిగా మాట్లాడుతున్నాడు. దీనికి ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మార్కెట్స్ కానీ వచ్చే ఈ భక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ ఎటువంటి నేరాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా పెద్ద మొత్తంలో ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి బందోబస్తు కోసం బయట పిలిపించి జరగడం జరిగింది. మొత్తం చాలా బందోబస్తు వచ్చింది. దాదాపు 500 మంది దాకా బందోబస్తులో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఇది చాలా ప్రశాంతంగా జరిగింది. భక్తులు కూడా సహకారం అందిస్తున్నారు. వాలంటీర్లు అందరి సహకారంతో దిగ్విజయంగా నిమజ్జనం పూర్తి చేసుకోబోతున్నారు. ఏం సందడి అరే, డాన్సులు జోర్దార్ నడుస్తున్నాయి. నిజంగా దేవుడు వెలిసిండా 70 అడుగుల వినాయకుడు అన్నంత అదనిపిస్తున్నది ఆ విగ్రహాన్ని చూస్తుంటే. ఎట్లున్నది చూడు ఒక్కసారి ఒక్కసారి అటు వేసుకో, వినాయకుడిని చూపెట్టే ఎంత మంచిగా ఉన్నాడే. అక్కలతోని డాన్సులు కూడా వేస్తున్నాడు పో మంచిగా. నేను కూడా పోతే ఇంకా మస్తు ఎంజాయ్ చేసేదాన్ని. చవితి రోజు తీసుకుపోయిండు కానీ ఇవాళ ఇడిచిపెట్టి ఒక్కడే పోయిండు. ఒక్కసారికి చెల్లెలు అందరు సేమ్ డ్రెస్సులు వేసుకున్నారు. ఇలాగతో మాట్లాడు. నమస్తే చెల్లెమ్మలు, కొంచెం జరగరా? ఏంది అందరు కలిసి ఒకటే రకం డ్రెస్ వేసారు? సేమ్ అన్న, ఇప్పుడు ట్రెండ్ ఇట్లా అంతేనా? ట్విన్నింగ్ వేసుకోవాలి అంతే. అంతేనా? మీరు కమిటీ మెంబర్సా లేకపోతే బయట నుంచి వచ్చారా? కమిటీ మెంబర్సే. నిమజ్జనానికి వచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది? జోరుదారు నడుస్తుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లా రాబట్టి? 5-6 ఇయర్స్. అది వచ్చేటప్పుడు అంటే ఏమేం చర్యలు తీసుకుంటారు మీరు వచ్చినప్పుడు? ఇట్లా ధూపు అవుతుంటది, ఆకలి అవుతుంటది, వచ్చేటప్పుడు మీరు తినేసి వస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఏం మొక్కుకున్నారు జేజాకి? నీట్ ఉన్న మనిషి దొరకాలనా? నీళ్ళ ర్యాంకులు ఎందుకు? నీటిలో అంటే నీళ్ళలా పడతారేమో అనుకున్నాను. నీటిలో డాక్టర్స్ అవుతారా మీరు అందరూ? MBBS, FRCS, లండన్, ముషీరాబాద్, ఖైరతాబాద్. ఒక్కసారి గట్టిగా జోర్సే చెప్దామా? జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏం పేరు నీ పేరు? సాయి కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? సాయి కుమార్. అడ్డగుట్ట. అడ్డగుట్ట సాయి కుమార్. ఏది మీ గ్యాంగ్? ఇదంతా మన గ్యాంగే. దర్శనం జరిగిందా? మళ్ళీ అయిపోయింది, ఇప్పుడే దర్శనం చేసుకున్నాం. నిమజ్జనం చూసినావా దగ్గర? ఎట్లా అనిపించింది? ఏమనిపిస్తుంది? కలి గణేశుడు వేయండు, జల్లి రావాలని ఒకసారి. గణపతి బప్పా గణేష్ మహారాజ్ కి. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, మాట్లాడుతా అంటున్నాడు. అప్పటిసరి మాట్లాడదాం, ఏం మాట్లాడతాడు? అన్న నమస్తే. అన్న నమస్తేనే. ఈరోజు మన గవర్నమెంట్ చేస్తున్న పనులు మనం ఏం అడిగే అవసరం లేదు అన్నకి, అన్ననే చెప్పుకుంటాడు. పేరు కూడా అడగొద్దా అన్న? నేను గట్ల తొందరపడుతున్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు హయత్ నగర్ నుంచి వచ్చిన బట్టిల రవీందర్ అన్న. నేను రంగారెడ్డి డిస్టిక్. మాది ఇంటి నెంబర్ అన్న? మాది ఇంటి నెంబర్ అన్న?
ఊరి నెంబర్, ఇంటి నెంబర్, రోడ్ నెంబర్ మొత్తం చెప్పేటట్టున్నాడు అన్న. మస్తు హుషారు నువ్వు. ఖైరతాబాద్ వినాయకుడు అట్లా నీళ్ళలో మునుగుతుంటే నిమజ్జనం మంచిగా ఎంజాయ్ చేసినావా? చాలా ఎంజాయ్ అనిపించింది. దగ్గర నుంచి చూసినావా? దగ్గర నుంచి చూడడం కూడా జరిగింది. చాలా ఎవరు చెల్లెవరు? మా పాప. మీ పాప ఏం పేరు నాన్న? యశస్విని. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏమైదామని పెద్దగైనాక? ఏమైదామని? ఏరోనాటికల్ ఇంజనీర్. ఏరోనాటికల్ అంటే ఏందా? ఏరోప్లేన్లకు సంబంధించిన రిపేర్లు చేస్తావా? పైలట్. అంటే నువ్వు ఇట్లా పైనుంచి పోతుంటే నేను చూడాలి. అదే పోతుంది మా యశస్విని పోతుంది లేదు కదా చూడడానికి. ఆమె చూస్తే పైనుంచి పోయినప్పుడు హాయి చెప్పి ఎప్పుడన్నా అవసరమైతే మన ఇంటికాడ ఆపు. గ్రూప్ అయినప్పుడు మన ఇంటికాడ అడ్రస్ చెప్తా. ఓకేనా? రైట్. మంచిగా చదువుకో. చేలో ఆ గణపతి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా. రైట్. మళ్ళీ కలుద్దాం. అరే ఇక్కడ మాస్కులు అమ్ముతున్నాడు ఈ అన్న. అడుగుదాం అన్నా. కిतना है मास्क? 50 रुपीज़. कम नहीं होते? कम नहीं होते? कम कहाँ से होगा? कम 10 रुपये కావాలా మాస్క్? మస్తున్నది. అయినా నీకెందుకు మేకప్ వేసుకున్న మొహం ఎప్పుడు మేకప్తోనే ఉంటావు కదా. అది పెట్టుకున్నా అట్లనే ఉంటావు, పెట్టుకోకుండా అట్లే ఉంటావు. బొమ్మలు భలే ఉన్నాయి. ఎట్లున్నది? బాగుందా? ఎట్లున్నది? ఇందాక నన్నే అన్నావు కదూ బిడ్డ, ఇప్పుడు దొరికినవు చూడు. చెప్తా నీ సంగతి. అది పెట్టినా అట్లనే ఉన్నావు, పెట్టకున్నా అట్లనే ఉన్నావు. గాంధీ తాతవా నువ్వు? గాంధీ తాత వేషం వేస్తే కదలకుండా నిల్చోవాలి, కదలకుండా కూర్చోవాలి. కానీ నువ్వేంటి ఇట్లా కదులుతున్నావు? ఏది బూర ఊద ఒకసారి. భలే క్యూట్గా ఉన్నాడు కదా పిల్లగాడు గాంధీ తాత వేషం వేసుకొని. తెలుగు. ఏం పేరు నీ పేరు? ఏం చదువుతున్నావు? గవర్నమెంట్ స్కూల్. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. మంచిగా చదువుకో. అన్నా నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? మల్లికార్జున్. మల్లికార్జున్. ఎంత ఒకటి? ఒకటి 30 రూపాయలు. 100 రూపాయలు 4 అమ్ముతాను. 100 రూపాయలకు 4 అమ్ముతున్నావు. పెయింటింగ్ కూడా వేయచ్చు, కలర్ కూడా వేయచ్చు, అన్నీ వేయచ్చు అన్న. ఓకే. ఎట్లున్నా గిరాక్? గిరాక్ బాగుందన్న. మామూలు టైంలో ఎన్ని పోతారు, ఇప్పుడు ఎన్ని పోతున్నాయన్నా? మామూలు 300 పోతుంది అన్న. మామూలు 300 పిసులు అమ్ముతావా? ఒక డేస్ చూపెట్టావా ఏదైనా? ఈ గణపతి మంచిగా ఉన్నది. ఇంకా ముగ్గుల గురించి నీకెందుకయ్యా? ఆడక్కవా నువ్వేమన్నా? కృష్ణ ఎట్లున్నా అద్దరిపోయిందిలే. కావాలా నీకు కూడా ఒక 4? అబ్బా నిజంగానా? తీసుకురా. అబ్బా రోజుకు ఒక రకం ముగ్గేసుకుంటా. భలేగున్నాయి. ఈ 4 తీసుకొస్తున్నా నీకోసం. 100 రూపాయలట మొత్తం సెట్. ఓకే. ఏ గా బొమ్మలు గీ బొమ్మలు కాదు, లేడీస్ కు సంబంధించినవి ఏమన్నా కొనుక్కరా రాదు? అట్లా అంటావా? ఒక్క నిమిషం ఆగి. ఒగ్గిడేమో ఉన్నాయి. పూరా లేడీస్కేనా? లేడీస్కి. అచ్చా. ఇగో చూడు ఇవేంటి ఇవన్నీ? క్యాయేవా? చున్నీ. పూరా చున్నీ. చున్నీ. ఓకే. ఏ కలర్ కావాలి చూసుకో, మంచిగా చూసుకో. గ్రీన్ తీసుకురానా? పింక్. ఆ రెడ్లా ఆరెంజ్ మిక్స్ చేసి బ్లూ కలర్ బార్డర్ లేవట్నా? ఒకసారి అడుగు. ఇగో నువ్వు ఈ కాంబినేషన్ ఆ కాంబినేషన్ కావాలంటే దొరికింది తీసుకోవచ్చుడే. ఎక్కువ మీకు సెలెక్షన్ చేయాలంటే మాత్రం కాదురా మాది. ఎంత అన్న? 50 రూపీస్. తీసుకునేదైతే 30కి ఏడాట. 30 రూపాయల కంటే ఎక్కువ పెట్టి కొనుక్కరావాలా? ఇక నువ్వు కొనిచ్చినట్టే నేను చూసినట్టే పట్టు. ఓ అమ్మ తల్లి, నీతో షాపింగ్లు ఆడవాళ్ళతో పెట్టుకోలేము మనం. కానీ నువ్వు తర్వాత కొనుక్కో. కావాలంటే 30 కాదు 100 రూపాయలు ఇస్తాను నీకు. తర్వాత కొనుక్కుంది. ఇప్పుడైతే నేను పోతున్నా. మస్తు పని ఉన్నదాడ. ఇంకో మాట్లాడాలి జనాలతోని. నీళ్ళోటి మొత్తం చూసిన పీకలు బూరాలు పట్టుకొని అనుకుంటా. హంగామా నడుస్తుంది. బాగా దూపైతుంది ఎండకి. అందుకని ఓడికి వచ్చిన అన్నదో మసాలా అయింది. తెలుగు भी आता, हिंदी भी आता. తెలుగు भी आता, हिंदी भी आता. ఓకే. నార్మల్ టైంలో కన్నా ఇవాళ మస్తు ఉంటుందిలే. నార్మల్ టైం కన్నా ఇవాళ మంచిగా ఉంటుందిలే. ఓకే. ఎన్ని గంటలకు వచ్చినావు అన్న? పొద్దున 10 గంటలకు వచ్చింది. చూస్తున్నా అడావిడి హంగామా కొడుతున్నావు. కొట్టు. కానీ ఇగో 2 చెప్పుకుంటున్నావేంది? ఒక్కనివే 2 సోడాలు తాగుతావా? దమాక్ కొంచెమన్నా పని చేస్తుందా నీకు? 2 చెప్పినావు, 2 ఒక్కని మీద తాగుతావా? ఆడ కెమెరామెన్ క్యాప్చర్ చేస్తలేడు. ఆయన ఆగడా? మొత్తం మనమేనా? ఎప్పుడు మన సంగతేనా? తీసుకుంటావా? కెమెరా ఎంత? 250 సార్. ఆయన కొనే మోకం కాదన్ను. 200 అంటే కొంటాడా ఆయన అసలు? వాయించుకోవచ్చా మంచిగా? పిల్లలక పెద్దోళ్ళక? పిల్లల
కావాలా మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉంటే తీసుకోపో. చిట్టి వినాయకుడు ఎంత క్యూట్గా ఉన్నాడు చూడు. ఏం పేరన్నా మీ పేరు? నా పేరు రామ్ కుమార్ గుప్తా. రామ్ కుమార్ గుప్తా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆగాపుగా నుంచి వస్తున్నాం. ఆగాపురా నుంచి వస్తున్నాం. భలే క్యూట్ గా ఉన్నది తెలుసా వినాయకుడు మస్తు. మా ఇంట్లో గణేష్ కూర్చుండ పెడతాము ప్రతి సంవత్సరం. ఇలాగానే మేము వచ్చి ట్యాంక్ బండ్లో విసర్జన చేస్తాము. మా మొత్తం కుటుంబ పరివారంతో సహా ఇట్లా మేము వచ్చి విసర్జన చేస్తాం. కోరుకున్నారు ఈసారి? ఈసారి ఏం కోరుకోలేదు, దేవుడు ఇచ్చిన అంత మంచిదే. అంతేనా? మనకి అంత మంచిది ఇస్తాడు. అందరూ మంచిగా ఉండాలి, మళ్ళీ మంచిగా ఉండాలా, రాకుండా మంచిగా ఉండాలా. మనము ఏమేమి వంటకాలు చేసేది రోజు? कभी पूरी सब्जी मोदक लड्डू खीर। మళ్ళీ నాకు పెట్టారా? आप आइए अभी भी आइए, मिलेगा प्रसाद है। థ్యాంక్ యూ. అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. చలో జై బోలో గణేష్ మహారాజ్ కి. ఈ ఏడాది అయితే వినాయకుని విగ్రహాలు సూపర్ ఇవి పెట్టిండ్రు. ఒక్కొక్క బొమ్మను చూస్తుంటే అబ్బా భలే ఉన్నది కదా అనిపిస్తున్నది. ఇట్లా మావోని జోరే కాదు, ఇంకా చాలా మంది అక్కలు అన్నలు మస్తు డాన్సులు చేసుకుంటా వినాయకుణ్ణి సాగనంపిల్లు. ఇగో గీ అక్కల కోలాటం చూడుర్రి. ఇట్లా మావోని జోరే కాదు, ఇంకా చాలా మంది అక్కలు అన్నలు మస్తు డాన్సులు చేసుకుంటా వినాయకుణ్ణి సాగనంపిల్లు. రానుల్లా ఇట్లా ధూమ్ ధామ్ గా సూపర్ గా సందడిగా జరిగింది నిమజ్జనం పండగ. మరి మల్లేడు ఇంతకంటే మంచిగా జరుపుకోవాలి కాబట్టి అప్పటిదాకా అందరినీ సల్లంగా చూడయ్యా గణపయ్య. బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక ఇవే ఇయాల్టి గరం వార్తలు ఉంటాయి. ఇక మళ్ళీ రేపు ఇదే టైంకి కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి.